హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే వార్ 2 మూవీ రివ్యూ. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రివ్యూ ఒక్క ముక్కలో చెప్పాలంటే అర్థమైపోయి ఉంటుంది మీకు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కడ ఎన్టీఆర్ అన్న కాల్ ఎగరేస్తే వార్ 2 చూసి వచ్చాక ఫ్యాన్స్ థియేటర్ నుండి కాల్ ఎగరేసి బయటకు వచ్చారు. ముందుగా మూవీ ప్లాట్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ఏ సీక్వెల్ ఆఫ్ వార్. కలి అనే ఒక పర్సన్ ని పట్టుకోవడానికి ఒక సీక్రెట్ రా ఆపరేషనే వార్ 2. ప్లాట్ ని ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు, కానీ ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట ఏమన్నాడు, కొన్ని సీక్రెట్స్ అస్సలు రివీల్ చేయొద్దు అనేసి. సో వి స్టాండ్ బై హిస్ వర్డ్స్. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పే ముందు మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ఓన్లీ బాలీవుడ్ ఫిలిం, ఇట్స్ ఏ బాలీవుడ్ ఫిలిం విత్ ప్యూర్ టాలీవుడ్ మాస్ డామినేషన్. సీరియస్లీ మూవీ ఎండ్ అయ్యేదాకా హీరో ఎవరు అనేది మనకి క్లారిటీ అనేది ఉండదు. బికాస్ హృతిక్ సార్ కి త్రూ అవుట్ ద ఫిలిం 1 or 2 ఎలివేషన్స్ పడితే ఎన్టీఆర్ అన్నకి 30 to 40 ఎలివేషన్స్ పడ్డాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ హ్యాస్ ఎ డిఫరెంట్ బీజిఎం. యాక్చువల్లీ నాకు త్రూ అవుట్ ద ఫిలిం బీజిఎం చాలా బాగా నచ్చింది. ఎన్టీఆర్ అన్న ఇంట్రో ఫైట్ సీన్ దగ్గర పడ్డ బీజిఎం అయితే వినాయక చవితికి మాస్ డీజే సాంగ్ పెడితే కుర్రోలు వైబ్ అవుతారు కదా, సేమ్ అలాంటి వైబ్ నే నేను థియేటర్ లో చూసా. అండ్ వాట్ నాట్, ఎన్టీఆర్ అన్న ఇంట్రోకి అయితే కుర్రోళ్ళు ఎగురుతానే ఉన్నారు. అండ్ ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసరికి సైతాన్ అనేసి వస్తుంది. ఆ పర్టికులర్ బీజిఎం క్లైమాక్స్ లో కూడా పడుతుందిలేండి. దానికైతే నేను 5 out of 5 ఇచ్చేస్తా. నాకు పర్సనల్లీ ఎన్టీఆర్ అన్న ఏరోప్లేన్ మీద నుంచి వచ్చిన ఇంట్రో సీన్ బాగా నచ్చింది. హృతిక్ సార్ ఇంట్రో సీన్ నేను చూడలేదు, బికాజ్ ఆ టైంలో నేను లోపలికి థియేటర్ లోపలికి వెళ్ళడానికి జరిగిన తొక్కిసలాట్లో ఉన్నాను. సో వుల్ఫ్ షాట్స్ నేను మిస్ అయ్యాను. పక్కన అబ్బాయిని అడిగితే మంచి సీన్స్ మిస్ అయ్యావు బ్రో అన్నాడు. ఎన్టీఆర్ అన్న ఇంట్రో సీన్ లోనే మనకి టైగర్ రోరింగ్ బీజిఎంస్ కొన్ని పెట్టారు. ఐ లైక్ ఇట్ మ్యాన్. ఎందుకంటే ఒక టాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది ఆ బీజిఎంస్ అవన్నీ వింటుంటే. సీరియస్లీ మీరు గనక ఎన్టీఆర్ అన్నను చూడడానికి ఎన్టీఆర్ అన్న కోసమే మూవీకి వెళ్తే నైజీరియన్స్ తో ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ ఒకటి మాకు సరిపోతుంది, ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది ఆ ఒక్క ఫైట్ మాత్రం. ఆ ఫైట్ లోనే కొన్ని విఎఫ్ఎక్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవి కవర్ అయిపోతాయిలేండి. అండ్ నాకు కార్ చేజింగ్ సీన్స్ చాలా బాగా నచ్చినాయి మా, బికాస్ అవి చూసినప్పుడు నాకు ఒక హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. అక్కడ కూడా కొంచెం విఎఫ్ఎక్స్ బెటర్ ఉండొచ్చు. అండ్ ఆ ట్రైన్ షాట్స్ దగ్గరే ఎన్టీఆర్ అన్న విల్ సేవ్ ఏ గర్ల్, అక్కడే హీ స్టోల్ ద హార్ట్స్. మేబీ హిందీ ఫ్యాన్స్ హార్ట్స్ కూడా ఖచ్చితంగా ఒక హీరో లెక్క స్టోల్ చేసేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక బ్యాక్ స్టోరీకి వెళ్తారు అండ్ కొన్ని లవ్ టైప్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. ఆ 40 minutes లో 1 or 2 minutes ఫ్యాన్స్ కి కొంచెం బోర్ కొట్టచ్చు, బికాస్ అక్కడ ఎన్టీఆర్ అన్న ఉండడు కాబట్టి. ఆ 40 minutes ఫుల్ స్టోరీ చెప్పాడు కాబట్టి కొంచెం బోరింగ్ సెన్సేషన్ వచ్చింది. నాలాగా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతే అలాంటి ఫీలింగ్ ఏం రాదు, నా పక్కన పర్సన్స్ కి వచ్చింది. సో అది పెద్ద ఇష్యూ కాదు, పర్లేదు. ఎస్, అక్కడక్కడ విఎఫ్ఎక్స్ లో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఓవరాల్ వార్ 2 ఈజ్ ఏ గుడ్ ప్రోడక్ట్. సో ఆ కన్సర్న్స్ ని వీ కెన్ ఫర్గివ్. చాలా మైన్యూట్ కన్సర్న్స్ అవి లెక్కలోకి రావులేండి. పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే ట్రైన్ సీన్స్ దగ్గర ప్లస్ నైజీరియన్ ఫైట్ లో ఎన్టీఆర్ అన్న ఫేస్ దగ్గర, ఏరోప్లేన్ లో ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ప్లేసెస్ లో కొంచెం విఎఫ్ఎక్స్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే, లెట్స్ లీవ్ ఇట్. ఎస్పెషల్లీ నాకు స్టోరీ అండ్ థీమ్ బాగా నచ్చింది, బికాస్ స్పై యూనివర్స్ నుంచి బయటకు వెళ్లకుండా స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం చూపించాడు. థ్యాంక్స్ టు అయన్ ముఖర్జీ. ఎన్టీఆర్ అన్ననైతే ఒక రేంజ్ లో పెట్టేశాడు, సూపర్ గా చూపించాడు. ఎందుకంటే ఒక పక్క హృతిక్ అన్నని లేపలేదు, ఎన్టీఆర్ అన్నని తగ్గించలేదు. ఎన్టీఆర్ అన్న ఎప్పుడెప్పుడు హృతిక్ అన్నని మిస్ అయినా గానీ వేరే ఏదో ఒక ఫ్యాక్టర్ తీసుకొస్తున్నాడు. లైక్ ట్రైన్ సీన్ లో ఎన్టీఆర్ అన్న మిస్ చేసినప్పుడు జనాల్ని రెస్క్యూ చేయాలి, ఆ పాయింట్ లో తను వదిలేశాడు. అండ్ కార్ చేజింగ్ అప్పుడు ఒక ట్రక్ వచ్చేసి ఎన్టీఆర్ అన్నకి డాష్ ఇచ్చుద్ది, ఆ టైంలో హృతిక్ అన్న తప్పించుకుంటాడు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని పెట్టి ఎన్టీఆర్ అన్న లెవెల్ ఎక్కడ తగ్గకుండా త్రూ అవుట్ ద ఫిలిం తీసుకొచ్చారు. అది నాకు బాగా నచ్చింది. సో కుర్రోళ్ళ కోసం కైరా అద్వానీ బికినీ షాట్స్ ఉన్నాయి, డిసప్పాయింట్ అవ్వకండి, యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ త్రూ అవుట్ ద ఫిలిం ఎన్టీఆర్ అన్నని ఎక్కడా తక్కువ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఎన్టీఆర్ అన్నకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అండ్ మీరు నమ్మరు, క్లైమాక్స్ ఒక్కటి తప్ప త్రూ అవుట్ ద ఫిలిం చూస్తే ఎన్టీఆర్ అన్ననే హీరో అనిపిస్తుంది మీకు. నాకు బోరింగ్ ఎక్కడైనా అనిపించిందా అంటే బోట్ సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి, ఆ చేజింగ్ టైంలో కొంచెం ఇంత ఎక్కువ అవసరం లేదు అనిపించింది. అక్కడ కూడా ఎన్టీఆర్ అన్నది ఒక ఎలివేషన్ ఉంటది, సముద్రం నుంచి బయటికి రావడం, అది కూడా ఫ్యాబులస్. ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ ఏరోప్లేన్ సీన్స్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు అనిపిస్తాయి. త్రూ అవుట్ ద ఫిలిం ట్విస్ట్లు అయితే చాలా ఉంటాయి.
మైండ్ పోతుంది లోపల అనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది. అండ్ బేస్మెంట్ లో ఒక ఫైట్ జరుగుతుంది. ఆ టైంలో యానిమల్ లో ఫాదర్ క్యారెక్టర్ చేశాడు కదా, హీ విల్ గెట్ ఏ హై క్లాస్ ఎలివేషన్ షాట్స్ అండ్ ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. వాహ్, అదిరిపోయింది. ఒక పక్క లయన్, ఇంకో పక్క టైగర్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అండ్ ద క్లైమాక్స్ ఏదైతే వాళ్ళు చూపించారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎవరు ఆ ట్విస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయరు కూడా. చాలా బాగుంటది. లైక్ ఇలా చేయకపోతే అటు ఇటుగా ఉందేమో అనిపించేది, ఇలా చేశారు కాబట్టి క్లైమాక్స్ అదిరిందని చెప్తున్నా. ఎస్, వెయిటింగ్ ఫర్ వార్ 3. ఎస్, కాలర్ ఎగరేయచ్చు. ఓవరాల్ గా ఇట్స్ ఏ మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్తాను. అండ్ మై రేటింగ్ విల్ బి 4 out of 5. దట్స్ ఇట్. కూలీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బై.